వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవీ మహి క్రియేటివ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడైతే రోజు మేము పాలు తీసుకుంటాం అండి, గేదె పాలు. అవి కాచిన తర్వాత నైట్ ఫ్రిడ్జ్లో పెడితే మార్నింగ్ అయితే ఇలా మీగడ బాగా కట్టేస్తుందండి. 5 రూపీస్ కాయిన్ అంత మందంగా మీగడ అయితే వచ్చేస్తుంది, చూసారా? ఇంకా మార్నింగ్ అయితే నేను పాలు మళ్ళీ టీ చేయాలి కాబట్టి అప్పుడు ముందుగానే మీగడ తీసేస్తా అండి. చూసారా, మీగడ అనేది మనకు ఈ మందంగా వస్తుంది. సో ఇలా వచ్చిన మీగడను రోజు ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటా అండి. ఒక స్టీల్ డబ్బా పెట్టుకున్నాను, అందులోనూ వేసి స్టోర్ చేస్తా అండి. అందులో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకు 1 మంత్ దాకా స్టోర్ చేసుకుంటే మనకు ఇంట్లోనే నెయ్యి కాచుకోవచ్చు. సో అదే వీడియో ప్రాసెస్ మీకు ఇప్పుడు చూపించబోతున్నా. చూసారా, ఇలా డబ్బాలోకి అయితే వేసుకుంటాను. ఇలా వేసుకున్న దాన్ని డైలీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తా అండి. చూసారా, 1 మంత్ తర్వాత అయితే మనకు ఇలా డబ్బా నిండా అయిపోయింది. సో ఇలాంటి ఈ డబ్బాలు మనకి ఇంకా కావాలంటే 2 మంత్స్ దాకా వెయిట్ చేస్తే కూడా ఇలాంటి డబ్బాతో ఇంకా ఎక్కువగా అవుతుంది. సో నేను 1 మంత్కే ఇంత అవుతుంది కాబట్టి చేసేస్తాను. ఇంకా కోల్డ్ వాటర్ అయితే ఐస్ క్యూబ్స్ వాటర్ ఉండాలండి. 2 బౌల్స్ వాటర్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే కూల్ వాటర్ వేయడం వల్ల మనకు బాగా వెన్న అయితే వస్తుందండి. ఇలా మిక్సీ జార్లో ముందుగా మనం తీసుకున్న మీగడని వేసేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ ఎక్కువగా వేయద్దు, కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. ఎందుకంటే మిక్సీ జార్ కూడా హీట్ ఎక్కిపోతుంది. సో ఇలా కోల్డ్ వాటర్ తీసుకొని ఇలా మీగడలోకి వేసేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకోవాలండి. సో మనం అప్పుడప్పుడు గ్యాప్ ఇచ్చి వేసుకోవాలండి. కంటిన్యూగా వేసామంటే మిక్సీ జార్ చాలా హీట్ అవుతుంది. చూసారా, మనకు మీగడ అయితే చాలా బాగా వచ్చేసింది వెన్న మీగడ నుంచి. ఇప్పుడైతే ఈ వెన్న వచ్చిన దాన్ని మళ్ళీ కోల్డ్ వాటర్లో వేసుకోవాలండి. చెప్పాను కదా ముందే, ఒక బౌల్ వాటర్ మిక్సీ జార్లో వేసుకోవడానికి సరిపోతాయి. ఒక బౌల్ వాటర్ ఇలాగా వెన్నను కడగడానికి అయితే సరిపోతాయండి. చూసారా, ఇలా కోల్డ్ వాటర్లోనే బాగా కడగాలండి. ఒక 6 to 7 టైమ్స్ కడగాలి బాగా. మొత్తం కడిగి నీళ్ళు ఒక్క చుక్క కూడా లేకున్నట్లు వంచేసేయాలండి. వంచిన తర్వాత ఇలా స్టవ్ పైన పెట్టేసుకోవాలి బౌల్. చూసారా, ఇప్పుడు మనకు వెన్న అయితే చాలా పర్ఫెక్ట్గా అయింది. ఇప్పుడు వెన్న అయితే స్లోగా కరుగుతూ ఉందండి, స్టవ్ పైన పెట్టాం కాబట్టి. చూసారా, ఇలాగ స్టార్ట్ అయింది నురుగు రావడము. చాలా బాగుంటుంది ఇంట్లోనే చేసుకోవడం వల్ల. చూసారా, ఇలాగ పొంగు వచ్చింది కాబట్టి ఇలాగ ఒక పొంగు వస్తే తర్వాత బాగా ఉడుకుతుందండి. చూసారా, నెయ్యి అనేది ఇప్పుడు స్లోగా మనకు ఆయిల్ అనేది బాగా తేలుతూ వస్తుంది. సో ఫైనల్గా అయితే నెయ్యి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మెంతాకు పుల్లలు ఉంటాయి కాబట్టి అవి వేసుకోవాలి, కరివేపాకు పుల్లలు, ఫైనల్గా 2 తమలపాకులు వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల నెయ్యి అనేది చాలా ఫ్రెష్గా చాలా రోజులు స్టోర్ ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అచ్చమైన స్వచ్ఛమైన ఇంట్లోనే అమ్మ చేతి నెయ్యి చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసుకోవడం వల్ల మనకు ఇంట్లోనే ప్యూర్ నెయ్యి ఉంటుంది. పిల్లలు తిన్నా పెద్దలు తిన్నా ఆరోగ్యానికి ఏమీ ఇది ఉండదండి. మన చేతులారా చేసుకుంటాం కాబట్టి మనకు కూడా మంచిగా నెయ్యి చేసుకున్నాం అనేది హ్యాపీనెస్ అనేది ఉంటుంది. సో నెయ్యి అంతా తయారైన తర్వాత తమలపాకు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఇలా వంచేసుకోవాలి. చూసారా, ఈ బకెట్ చిన్న బకెట్ ఉంది మా ఇంట్లో, దాని నిండా అయిందండి. దాని నిండా ఒక చిన్న గ్లాస్ నిండా అయింది, టీ కప్ నిండా. సో ఇలా మేమైతే నెయ్యి అయితే ఇలాగే తయారు చేసుకుంటాం. ఫైనల్గా దాంట్లో వేసిన తమలపాకు తినాలండి, సూపర్గా ఉంటుంది. నేనైతే ఎప్పుడు దానికోసమే వెయిట్ చేస్తుంటాను. ఈ తమలపాకు తింటే సూపర్ ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తుండండి. థ్యాంక్ యూ.